హలో ఆల్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి నేను స్టూడెంట్స్ కోసం తీస్తున్నా, స్పెసిఫిక్గా మిడ్ 2 కోసం. ఓకేనా? సో నేను ఒక బోర్డ్లో ఒక కాన్సెప్ట్స్ అయితే రాశాను. లుక్ ఎట్ హియర్. సో యూనిట్ 3లో అరేస్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని రాశాను. ఎవరైతే అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనకి మిడ్ 2 డాక్యుమెంట్ ఏముంది, మిడ్ 2 డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా? సో లైక్ ఇది మనకి మిడ్ 2 డాక్యుమెంట్ అనమాట. సో క్లియర్గా చెప్పుకుంటే మనకి ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెట్ 1 అనుకోండి, ఓకేనా? అండ్ దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి సెట్ 2. జస్ట్ అ సెకండ్. సి మనకి పర్టికులర్గా ఇక్కడి నుంచి అంటే 12th క్వశ్చన్ నుంచి 22 క్వశ్చన్ దాకా మనకి సెట్ 2 క్వశ్చన్స్ అనుకోండి. ఓకే, సో అనుకోవడం కాదు, ఇది సెట్ 2నే. ఓకేనా? సో ఎయిదర్ మీరు సెట్ 1 చదువుతారా లేకపోతే సెట్ 2 చదువుతారా అనేది మీ ఇష్టం. సో మోస్ట్లీ నేను ఇన్ని క్వశ్చన్స్ చాలామంది కవర్ చేయలేరు కాబట్టి నేను ఒక వీడియో అయితే తీస్తున్నా. సో చదివిన వాళ్ళు అయితే ఓకే, చదవగలిగిన వాళ్ళు, చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే అరేస్కి రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ వస్తే, అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీకు అరేస్ అర్థమైతే అరేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదవండి. లేకపోతే స్ట్రింగ్స్ మీకు అర్థమైతే కాన్సెప్ట్, స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ క్వశ్చన్స్ కవర్ చేయండి. ఇప్పుడు అరేస్ ఉన్నాయి, ఓకే? సో ఇప్పుడు బోర్డులో చూడండి ఒకసారి. సో మనకి ఒక క్వశ్చన్ అరేస్కి సంబంధించింది ఇస్తాడు. ఇంకో చాయిస్కి ఏమి ఇస్తాడంటే యూనిట్ 3 నుంచి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి ఇస్తాడు. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 అయితే చాయిస్కి వచ్చేసి స్ట్రింగ్స్ వస్తాయి. సో మీరు ఎయిదర్ మ్యాక్సిమం టైంలో నేను స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే బై స్కిప్పింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, సమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు అరేస్ అర్థమైతే సెట్ 1 నుంచి మీకు క్వశ్చన్స్ ఏమైనా వస్తే అరేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవి కవర్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనకి అరేస్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో స్ట్రింగ్స్ మీరైతే స్కిప్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి సెట్ 2లో ఏమున్నాయి, సెట్ 2లో వచ్చేసి మనకి ఇక్కడ అరేస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి 12th క్వశ్చన్ అండ్ 13th క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే అరేస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేయాలి అనుకుంటే స్పెసిఫిక్గా స్కోర్ చేయడం కోసం యూ కెన్ ఏబుల్ టు కవర్ ది అరేస్ రిలేటెడ్ క్వశ్చన్స్. అదే నేను అరేస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నాకు అర్థం కాలేదు, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్కి రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ నేను చదువుకుంటాను, ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైంది అనుకుంటే, ఈ చాయిస్ నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్ నేను కవర్ చేయాలి అనుకుంటే మీరేం చేస్తారంటే సెట్ 1లో స్ట్రింగ్కి సంబంధించిన మన క్వశ్చన్స్ వస్తే కవర్ చేయండి. లెట్స్ సే దట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే 3rd క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ ఈజ్ ఎ స్ట్రింగ్ రిలేటెడ్ క్వశ్చన్ సెట్ 1 నుంచి. అండ్ సెట్ 2 నుంచి ఏంటిది, ఇక్కడ సెట్ 2 నుంచి మనకి ఇక్కడ సేమ్ లైక్ 14th క్వశ్చన్ ఈజ్ ఏ స్ట్రింగ్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, అలా మనకి ఏంటి అంటే మీరు ఎయిదర్ చాయిస్కి ఒక కాన్సెప్ట్ వదిలేసి ఒక కాన్సెప్ట్ పట్టుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు అన్ని కవర్ చేయాల్సి వస్తుంది సెట్ 1 అండ్ సెట్ 2లో. ఓకే, అండ్ యూనిట్ 4లో ఏముంది, యూనిట్ 4లో వచ్చేసి ఒక పర్టికులర్ కాన్సెప్ట్, ఒక చాయిస్కి పాయింటర్స్కి రిలేటెడ్ కానీ లేకపోతే డైనమిక్ మెమరీ లొకేషన్స్ రిలేటెడ్ కానీ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. లేకపోతే చాయిస్కి ఏం అడుగుతాడు, చాయిస్కి వచ్చేసి స్ట్రక్చర్స్ ఆర్ యూనియన్స్ కానీ అడుగుతాడు. ఓకే, సో ఎయిదర్ ఈ పర్టికులర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అయినా కవర్ చేయాలి సెట్ 1 నుంచి కానీ సెట్ 2 నుంచి కానీ. అండ్ లేకపోతే మీకు ఈ పాయింటర్స్ అండ్ డైనమిక్ మెమరీ లొకేషన్స్ అర్థం కాలేదనుకోండి, యూ హ్యావ్ టు కవర్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, అలాగే యాజ్ వెల్ యాజ్ 5th యూనిట్లో మనకి ఫంక్షన్స్ రిలేటెడ్ సెట్ 1 నుంచి సెట్ 2 నుంచి, ఇక్కడ సెట్ 1 నుంచి సెట్ 2 నుంచి మీకు ఏమైనా ఫంక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ తగులుతున్నాయా అంటే యూ హ్యావ్ టు కవర్ ఆల్ ఆఫ్ దట్. లేదా నాకు ఈ ఫంక్షన్స్ నాకు అర్థం కాలేదు, నేను ఈ పర్టికులర్ ఫైల్ హ్యాండ్లింగ్ క్వశ్చన్స్కి రిలేటెడ్ చాయిస్ కవర్ చేయాలనుకుంటున్నా, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైల్ రిలేటెడ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లైక్ ఫైల్ హ్యాండ్లింగ్ క్వశ్చన్స్ కానీ మీరు సెట్ 1 నుంచి సెట్ 2 నుంచి కవర్ చేయాల్సి వస్తుంది. అలా మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక యూనిట్కి స్కిప్ చేసినా కానీ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీరు చదివినా కానీ యూ కెన్ ఏబుల్ టు గెట్ ది హై స్కోర్. బట్ ఐ వోంట్ రికమెండ్ టు స్కిప్ ది ఆల్ కాన్సెప్ట్స్, those who are the toppers. ఓకే, సో ఇన్ దిస్ మీన్ టైమ్ లెస్ నెంబర్ ఆఫ్ టైంలో మీరు స్కోర్ చేయాలి అంటే ఎస్పెషల్లీ ఫర్ ద డల్లర్స్ అండ్ యావరేజ్ పర్సన్స్. ఓకే, మీరు ఒక కాన్సెప్ట్ స్కిప్ చేసి ఒక కాన్సెప్ట్ని పట్టుకొని ఆ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు.
ఓకే, యూనిట్ 3 అరేస్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, చాయిస్కి వచ్చేసి స్ట్రింగ్స్కి ఇస్తాడు. అండ్ యూనిట్ 4లో పాయింటర్స్ అండ్ డైనమిక్ మెమరీ లొకేషన్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, చాయిస్కి వచ్చేసి స్ట్రింగ్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్కి ఇస్తాడు ఒక క్వశ్చన్. అండ్ 5th యూనిట్ వచ్చేసి ఫంక్షన్స్కి ఒక కాన్సెప్ట్, అంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ పైన ఒక క్వశ్చన్ అడిగితే చాయిస్కి వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ పైన ఇస్తాడనమాట. ఓకే, సో యూ కెన్ గో అకార్డింగ్లీ. అండ్ ఇంకో థింగ్, మీకు ఆల్రెడీ బిలో యావరేజ్ డాక్యుమెంట్, అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ షేర్ చేసి ఉంటాను. సో బిలో యావరేజ్ డాక్యుమెంట్లో ఇప్పుడు ఇచ్చిన మిడ్ 2 డాక్యుమెంట్లో చాలా క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఎలా అంటే జస్ట్ సీ హియర్. సో ఇక్కడ మిడ్ 2 అండ్ బిలో యావరేజ్ డాక్యుమెంట్లో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో ఫస్ట్ క్వశ్చన్. అండ్ దాని తర్వాత జస్ట్ ఎ సెకండ్, మినిమైజ్ చేద్దాం. ఓకే, బిలో యావరేజ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా, జస్ట్ ఏ సెకండ్. యా, యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ బిలో యావరేజ్ డాక్యుమెంట్లో మీకు ఇచ్చిన స్టడీ హవర్స్ కండక్ట్ చేయించాను, ఇవన్నీ చేయించాను కదా. సో ఇక్కడ మీరు కామన్గా చూసుకుంటే ఇది మనకి మిడ్ డాక్యుమెంట్, ఇది మనకి ఏంటి అంటే బిలో యావరేజ్ డాక్యుమెంట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, ఒక్క నిమిషం. ఓకే, యూ కెన్ సీ హియర్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఈ పర్టికులర్ మిడ్ డాక్యుమెంట్లో ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ అవుతుంది. అండ్ 12th క్వశ్చన్, ఓకే నేను లేకపోతే సపరేట్గా రాసేస్తాను, యూ కెన్ ఏబుల్ టు చెక్ ఫ్రమ్ ది డాక్యుమెంట్ అండ్ ది గివెన్ బిలో. సో ఇక్కడ మిడ్ 2 డాక్యుమెంట్ అనుకోండి అండ్ బిలో యావరేజ్ డాక్యుమెంట్ అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ బిలో యావరేజ్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ అవుతుంది. అండ్ 12th క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్, 13th క్వశ్చన్, 4th క్వశ్చన్, అండ్ 14th క్వశ్చన్, 6th క్వశ్చన్, అండ్ 16th క్వశ్చన్, 9th క్వశ్చన్, అండ్ 17, 8, అండ్ దాని తర్వాత మనకి 18 అండ్ సెకండ్ క్వశ్చన్ ఇన్ అసైన్మెంట్కి ఇచ్చిన క్వశ్చన్ కూడా కవర్ చేస్తే మీరు చదివేటప్పుడు యూ కెన్ ఏబుల్ టు కవర్ ది మిడ్ డాక్యుమెంట్ క్వశ్చన్ ఆల్సో. సో మిడ్ 2లో డాక్యుమెంట్లో 20th క్వశ్చన్ అండ్ ఇచ్చిన బిలో యావరేజ్ డాక్యుమెంట్లో 12th క్వశ్చన్ అండ్ 22th క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 3rd క్వశ్చన్ అండ్ 15 అండ్ 8 4th క్వశ్చన్. సో ఇది అసైన్మెంట్ క్వశ్చన్ అన్నమాట, అసైన్మెంట్ క్వశ్చన్. ఓకే, సో మీరు కామన్గా బిలో యావరేజ్ డాక్యుమెంట్ ఇచ్చిన 13 క్వశ్చన్స్ కవర్ చేసినట్లయితే మీకు మోస్ట్లీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, సో మోస్ట్లీ మీకు 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఇంకా మీరు చదువుకోవాల్సింది ఓన్లీ 10 కానీ 11 కానీ 12 కానీ, లేకపోతే రిమైనింగ్ 10 క్వశ్చన్సే చదువుకుంటే ఇంకా అయిపోయేది మీకు మిడ్ 2లో. సో ఇఫ్ యూ ఎనీవన్ మేక్ ఏ యూటిలైజ్ ఆఫ్ స్టడీ అవర్స్, you can able to easily read these all questions for the mid 2. అదే అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ చూసుకుంటే ఇక్కడ అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ ఉంది. సో అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5కి సపరేట్గా ఏ యూనిట్కి ఆ యూనిట్కి సపరేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేసి ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఏంటి అంటే మీరు డిఫికల్ట్గా ఫేస్ అయితే లైక్ అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేయలేను, 22 క్వశ్చన్స్ నేను కవర్ చేయలేనుకుంటే ఫ్రమ్ మై సైడ్ ఏ స్మాల్ సజెషన్, కవర్ ఎనీ రిలేటెడ్ కాన్సెప్ట్. ఓకే, ఏదో ఒక కాన్సెప్ట్ పట్టుకోండి, దాని రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేయండి సెట్ 1 అండ్ సెట్ 2 నుంచి. అలా అని చెప్పేసి సెమ్కి కూడా అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వద్దు, ఓకేనా. అదే లెవెల్లో ప్రిపేర్ అయితే ఫెయిల్ అయిపోతారు కంపల్సరీ. ఓకే, సో సెమ్ లెవెల్లో అన్ని కాన్సెప్ట్స్ మీరు ఇప్పుడు మిడ్ 2లో అరేస్ కవర్ చేశారు. సో సెమ్ లెవెల్లో అరేస్ ఆల్రెడీ చదువుంటారు కాబట్టి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ కవర్ చేసుకుంటే చాలు,
ఓకే, అలా మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే యూనిట్ 4లో మీరు ఇప్పుడు డైనమిక్ మెమరీ లొకేషన్ అండ్ పాయింటర్స్ ఒకటే కాన్సెప్ట్ పట్టుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కవర్ చేశారనుకోండి. అండ్ సెమ్ లెవెల్ మీరు ఏం చేయాలి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేయాలి అండ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్ క్వశ్చన్స్ చదువుకోవాలి సెమ్కి. అలా మీకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి అండ్ దట్ యాజ్ వెల్ మీరు మిడ్ 2లో కూడా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, అలా మీరు ఏంటి అంటే అకార్డింగ్లీ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ చూసుకోండి అండ్ అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ వాళ్ళు ఆల్రెడీ చదువు ఉంటారు, మేబీ ఈ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ మిడ్ 2కి ఇచ్చిన క్వశ్చన్స్ కామన్ మ్యాచ్ అయిన క్వశ్చన్స్ నేను ఇక్కడ నోట్ బోర్డులో రాస్తాను కింద, యూ కెన్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఫ్రమ్ దట్. సో అబోవ్ యావరేజ్కి ఇచ్చిన డాక్యుమెంట్ అండ్ మిడ్ 2కి ఇచ్చిన డాక్యుమెంట్ కామన్గా మ్యాచ్ అవుతున్న క్వశ్చన్స్. సో ఇంకా మీరు ఆల్రెడీ అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ చదువుకొని ఉంటే అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ చదువుకొని ఉంటే దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ మీకు చాలా క్వశ్చన్స్ దీంట్లో కవర్ అయ్యేటివి. ఏంటేంటివో నేను రాస్తాను. 12th క్వశ్చన్ అండ్ ఇట్ సైడ్ ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ అవుతుంది. అండ్ మిడ్ 2 డాక్యుమెంట్లో 13th క్వశ్చన్, అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్లో సెకండ్ క్వశ్చన్ మ్యాచ్ అవుతుంది. అండ్ థర్డ్, ఫోర్త్, 14th. So these three questions are matching with the third question in the above average document, and sixth question and first question, and third question and eighth question, and as well as ఇది ఫస్ట్ యూనిట్కి అండ్ సెకండ్ యూనిట్కి వచ్చేసి ఇది యూనిట్ 1 అనమాట అండ్ ఇది యూనిట్ 2. యూనిట్ 2కి ఇచ్చిన కామన్ క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నవి. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మిడ్ 2 డాక్యుమెంట్లోది అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్లోది మ్యాచ్ అవుతుంది. 8 and 15 ఈ 2 క్వశ్చన్స్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ మ్యాచ్ అవుతుంది. అండ్ 17th క్వశ్చన్, 18th క్వశ్చన్, this 17th question is matching with the 7th question. 18th question from the mid 2 is matching with the second question in the assignment. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్లో ఏముంది, దిస్ ఇస్ నాట్ యూనిట్ 1, ఇది యూనిట్ 3. సారీ ఫర్ దట్, దిస్ ఇస్ ద యూనిట్ 3 అండ్ దిస్ ఇస్ ద యూనిట్ 4. ఓకే, this is the unit 4, this is the unit 5. ఓకే, సారీ ఫర్ ది మిస్గైడెన్స్, మేక్ ఇట్ కరెక్ట్. ఇది యూనిట్ 3 అనుకోండి, ఇది యూనిట్ 4, ఇది యూనిట్ 5. సో యూనిట్ 5లో మ్యాచ్ అవుతున్న కామన్ క్వశ్చన్స్ ఏంటివి అంటే, సో 20th క్వశ్చన్ ఇట్ సైడ్, ఇది ఇట్ సైడ్ ఫస్ట్ క్వశ్చన్, ఇట్ సైడ్ 9th క్వశ్చన్, ఇట్ సైడ్ 5th క్వశ్చన్, ఇట్ సైడ్ 10th క్వశ్చన్ అండ్ 22th క్వశ్చన్ ఈజ్ మ్యాచింగ్ విత్ ది సేమ్ క్వశ్చన్ హియర్ విత్ ఇట్ 7. ఓకే, ఇక్కడ నేను నెంబరింగ్ వేసాను కదా, మీరు ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తే మీకు గూగుల్ క్లాస్ రూమ్లో నెంబరింగ్ అనేది వేయలేదు. సో ఇక్కడ నేను నెంబరింగ్ వేసుకున్నా, యూనిట్ 3కి, యూనిట్ 4కి అండ్ యూనిట్ 5కి 1 2 3 4 5 6 7 8 9 అని ఇలా వేసుకున్న నెంబరింగ్. యూనిట్ 4కి కూడా ఇలా వేసుకున్నా అండ్ యూనిట్ 5కి కూడా ఇలా వేసుకున్నా. ఓకే, అండ్ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్ రిగార్డింగ్ ది ఐపీ ఎగ్జామ్ ప్రిపరేషన్. If you have any kind of doubts, you can ask me in the Google Classroom. Okay, you can put the comments directly. Okay, hope you all and thank you all the best for your mid 2 examinations. Prepare well, don't waste your time for the Christmas holiday. Okay.